తాను ధర్మంగా ఉండి భర్త ధర్మం తప్పుతున్నాడంటే మాత్రం తప్పనిసరిగా నిలదీయాలి అన్న సంగతి ద్రౌపది నుండి తెచ్చుకోవాలి. అవసరమైతే తన యొక్క ఆభిజాత్యం చెప్పుకోవాలి. ఆభిజాత్యం అంటే తనకున్నటువంటి వెనకాల తన కుటుంబం ఏమిటి, తన వాళ్ళు ఏమిటి, అవసరమైతే చెప్పుకోవాలి. తాను తక్కువదేం కాదనుకోండి, అది వేరే మాట. ఇవన్నీ చెప్పగలిగినటువంటిది. తర్వాత సత్యభామకి పతివ్రత ధర్మాలు చెప్తా ఆవిడ ఎంత కష్టపడి ఎంతగా వాళ్ళని చూసుకుంటుందో చెప్తుంది. అన్నిటినీ మించి అసలు ఈ జూతానికి కారణం ఏమిటంటే దుర్యోధనుడికి ద్రౌపదిని చూసి అసూయ కలిగింది. ధర్మరాజు అంత గొప్పగా రాజసూయం చేశాడు అంటే ద్రౌపది వల్ల అని వాడికి అర్థమైంది. ఆవిడకి చాలా వివరాలు ఉంటాయి అక్కడంతా, మనకి ఇక్కడ అవసరం లేదు గనక. దానికోసం అందుకే శకుని అన్నాడు, నువ్వు ద్రౌపదిని పెట్టు అంటే పెట్టాడు, కానీ ధర్మరాజు తనంతట తానుగా పెట్టలేదండి. ఓడిపోయిన వాడు గెలిచిన వాళ్ళ మాట వినాలి గనక పక్కనున్న కర్ణుడు, వాళ్ళ నలుగురు ఒకటే కదా యూనిట్, ఆ మాట విని పెట్టాడు తప్ప తనంతట తానుగా ద్రౌపదిని పణంగా ధర్మరాజు పెట్టలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఇది భారతం చదవకుండా అందులో ఉన్న ధర్మ సూక్ష్మాలు తెలుసుకోకుండా ఏదో పైన వాళ్ళు వీళ్ళు చెప్పినవి దౌర్భాగ్యపు సినిమాలు చూసి మనం ఇటువంటి దురభిప్రాయాలకు వస్తూ ఉంటాం. ఒక పాశ్చాత్య చరిత్రకారుడు చెప్తాడు, మహాభారతం లాంటి కథ ఉండొచ్చు, కురుక్షేత్రం లాంటి యుద్ధం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు సృష్టిలో, కానీ ద్రౌపది లాంటి స్త్రీ ఉండడం అసంభవం, అది భారతదేశంలో మాత్రమే సాధ్యం అంటాడు.